ఉత్తమం అంటారు పెద్దలు. ఎవరన్నా అన్నం పెట్టమని అడిగారంటే మన అదృష్టం కిందే లెక్క. అంటే పుణ్యకాలం మీకు సమీపిస్తున్నదని అర్థం. భగవంతుడు ఎవరినో అడ్డు పెట్టుకొని వారి ద్వారా మీకు పుణ్యఫలాన్ని అందజేయాలని చూస్తున్నాడన్నమాట. దాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకుని వినియోగించుకుంటే మంచి ఫలాలను ఇస్తుంది. ఇతర వర్ణముల వారి కంటే బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడి కంటే వేద బ్రాహ్మణుడు, శ్రీ విద్యోపాసకుడు, సన్యాసి, వారి కంటే గోమాత, ఇలా ఒకదాని కంటే మరొకరికి అన్నదానం చేయడం కోట్ల రెట్లు ఫలాలను ఇస్తుందని చెబుతుంది శాస్త్రం. నీవు అన్నం పెట్టడం కన్నా వాళ్ళు నీ ముందుకు వచ్చి అన్నం పెట్టమ్మా అని చేయి చాచితే అంతకంటే పుణ్యం ఇంకొకటి లేదు. ఒక గోమాత నీ ప్రమేయం లేకుండానే నీ ఇంటి ముందుకు వచ్చిందంటే నీవు ఏనాడో చేసుకున్న పుణ్యకర్మ కింద లెక్క. వెంటనే దానికి గ్రాసం గాని అన్నం కాని పెడితే అది మహాభాగ్యంగా భావించాలి. పిలవకపోయినా కాకతాళీయంగా ఒక సన్యాసి, ఒక శ్రీ విద్యోపాసకుడు, ఒక భాగవతుడు, ఒక వేదమూర్తి నీ ఇంటికి వచ్చి నీ దగ్గర ఏమైనా స్వీకరిస్తే కొన్ని కోట్ల జన్మల పాపం తరిగిపోతుందని అర్థం. నీవు గాని అతనికి ఆతిథ్యం ఇచ్చినా, కనీసంలో కనీసం కాస్త మంచి తీర్థం ఇచ్చినా ఎంతో పుణ్యదాయకం. ఏమో ఆ పరమశివుడే మారు రూపంలో వచ్చాడేమో. యోగులు, జ్ఞానులు, బాబాలు అన్నం తిని ఎదుటి వారి పాపాలను తీసుకొని వెళతారని నానుడి. డబ్బులు తీసుకొని కాదు. తన భక్తుల ఆకలి తీర్చినందుకు భగవంతుడు మిక్కిలి సంతసించి వెంటనే పుణ్యప్రాప్తి కలగజేస్తాడని ప్రతీతి. మన పాప కర్మ తొలగిపోతుంది. మహానుభావులకు బుద్ధి ప్రచోదనం చేయిస్తాడు. భగవంతుడు నీ కర్మ తొలగించడానికి, నీ పాప కర్మలు పోగొట్టడానికి వారు నీ ఇంటికి వెతుక్కుంటూ వస్తారు. నీవు పెట్టే పట్టెడు అన్నంతో నీ జన్మ జన్మల పాపాన్ని అంతా వాళ్ళు తొలగిస్తారు. నువ్వు పెట్టే పట్టెడు మెతుకుల కోసం వారు రారు. మరలా నీవు రమ్మని బ్రతిమలాడినా రారు. అది ఆ సమయంలోనే. అంతే. ఒకసారి కాదనుకున్నావా మరలా తిరిగి రాదు. ఇంటి ముందుకు వచ్చిన గోమాత కూడా అంతే. నీ పాపాలు అన్నీ తీసుకుని వెళుతుంది నీవు పెట్టిన ఒక్క అరటి పండుతో. అమ్మా అన్నం పెట్టి తల్లి అని అడిగిన వారికి లేదనకుండా నీ దగ్గర ఉన్నది పెట్టు. నీ తరతరాలను ఆశీర్వదించి వెళతాడు. తిండి దొరకకరారు ఎవరు నీ ఇంటికి. అమ్మా అన్నం పెట్టు అని అడిగిన వారికి పరిగెత్తుకొని ఎన్ని పనులున్నా మానుకొని పెట్టండి. ఇంటికి వచ్చిన గోమాతను ఖాళీ కడుపుతో పంపకండి. వెంటనే మీకు శుభ ఫలితం కనిపిస్తుంది. నల్లని ఆవుకు, నల్లని కుక్కకు అన్నం పెట్టడం వలన అపమృత్య దోషం తొలగిపోతుంది. అన్నంలో బెల్లం కలిపి పెడితే ఇంకా మంచిది. మీకు జన్మ జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అలాగే పాప ఫలం నశిస్తుంది.